డైరెక్టర్ గారు సార్. సార్, త్రిబాణధారి బార్బరిక్ బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అంటే ఎలా చూపించబోతున్నారు అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. సార్. టైటిల్ చాలామంది అన్నట్టు కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. మంచి కథ అయినా సరే ప్రతి సినిమాకి టైటిల్ అనేది ఒక ఐడెంటిటీ కదా. కొంచెం పలకడం కష్టంగా ఉండే టైటిల్ పెట్టడం అనేది ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనే ఆలోచించారా ఫస్ట్? సో అది పలకడానికి ఇబ్బంది పడితేనే పాపులర్ అవుతుందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే భీముడికి మనవడు ఘటోత్కచుడికి కొడుకు అంటేనే అది పలకాల్సిన అవసరం లేదు. అంత సౌండ్ ఆటోమేటిక్గా ఆ పేర్లే ఇచ్చేస్తాయి. సో అందుగురించే మేము వచ్చేసి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ని లాంచ్ చేసినప్పుడు బార్బరీకుడు ఎవరని చెప్పాం. సో అందరికీ జనాలకి రీచ్ అయ్యేటట్టు అంతే సార్. ఇంకొకటి ఇందాక మారుతి గారు మాట్లాడుతా ఇలాంటి జోనర్ చేసి మెప్పించి హిట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పాను అని ఆయన ఫస్ట్ ఇంప్రెషన్లోనే చెప్పానని చెప్తున్నారు. ఎందుకంత కష్టం అంటారు? సో కంటెంట్ని అంటే కొన్ని కంటెంట్స్ అంతే సార్, చాలా టిపికల్గా ఉంటాయి. సో ఏమంటే ఇంటలెక్చువల్గా ఉంటాయి. అది జనాలకి ఎంత రీచ్ అవుతుంది అనేది కొంతవరకు భయం ఉంటుంది. బట్ నేను ఆడియన్కి చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు, మరీ అంటే అరటి పండు తక్కువ వచ్చి చెప్పడం కంటే కూడా చాలా నీట్గా అర్థమయ్యేటట్టు కథని నడిపించాను. ఖచ్చితంగా ఆ పోర్షన్ ఏమన్నా సెపరేట్గా ఉంటుందా? మైథలాజికల్ పోర్షన్ అనేది సెపరేట్గా ఉంటుందా సినిమాలో? యా సార్, అంటే అది మీరు సినిమాలోనే చూడాలి. యాక్చువల్లీ త్రిబాణధారి బార్బరిక్ అంటే బార్బరికుడి గురించి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు, లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. బట్ వాట్ ఈజ్ బార్బరిక్ అనేది మాత్రం మనం సినిమాలో చూస్తాం. అది మీరు అడిగిన క్వశ్చన్ సినిమాలో చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యరాజ్ సార్. సార్, బాహుబలి టు బార్బ్రిక్ సార్, ఏమి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉండదు సార్. మీరు చేయని క్యారెక్టర్స్ ఏమి ఉండవు. హీరోగా చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు. ఎక్కడ ఒక ఆర్టిస్ట్కి అనేది ఆకలి ఉంటుంది, ఎక్కడ తిరుగుతుందంటే ఏం చెప్తారు? Sir, for me, every movie is I deal very equally because whenever I doing a film, if I am doing Tribanandari Barbaric, he is my Rajamouli. That's all. If I feel like that, he is my Shobhu Garu. If I feel like that only, I can be very happy of working. I don't mind about I don't mind about the remuneration of the hero or the director. For me, all the films are good. Everybody is giving me in each and every film for me a life. That's what I am feeling for every film. That's my feeling. సార్, డైరెక్ట్ సార్, బడ్జెట్ 10 CR దాటిందని చెప్తున్నారు. పాన్ ఇండియా అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది అల్లు అరవింద్ గారే స్టేజ్ మీద చెప్పారు, చాలా సినిమాలు టప 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 పేర్లు వేసేస్తున్నారు, పాన్ ఇండియా అంటున్నారు అని అంటున్నారు. అయితే ఇది నిజంగా పాన్ ఇండియా కంటెంటా, లేకపోతే బిజినెస్ కోసం చాలామంది చాలా బడ్జెట్లు ఎక్కువ పెట్టి పాన్ ఇండియా కింద పేర్లు వేసి రిలీజ్ చేస్తుంటారు, అటువంటి దాన్ని చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా అని నేను అనను సార్, ఇది మల్టీ లాంగ్వేజ్. ఎందుకు మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే, నేను కథ రాసుకున్నప్పుడు నా క్యారెక్టర్స్, నేను రాసుకున్న కథలో క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారు అనేది నేను ఆలోచించినప్పుడు సత్యరాజ్ గారు, అలాగే వశిష్ఠ సింహ కన్నడ నుంచి, ఆయన అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్, ఆయన ఇది పలికించగలుగుతాడు ఈ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు, ఇంకా వీటీవీ గణేషన్ గారు కానీ ఆ కామెడీ, ఆ డార్క్ కామెడీ కావాలి, సత్యం రాజేష్ గారు, మన ఉదయ్ భాను గారు, ఇలా ఈ క్యారెక్టర్స్ అందులో ఇమిడిపోతున్నాయి. సో ఆ కథలో, సో నేను రాసుకున్నప్పుడు మొదలెట్టినప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇలా చేస్తే, ఈ క్యారెక్టర్ తీసుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను నేను. సో కాబట్టి నేను పాన్ ఇండియా అని అనుకొని అయితే చేయలేదు నేను. ఎప్పుడు ఇది మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే, అంతా చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సజ్జరాజ్ సార్ 175 ఫిలిమ్స్ హీరో ఆయన తమిళ్లో. చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు చేశారు సార్, పసివాడి ప్రాణం కానీ, ఎస్పి పరశురాం కానీ, అక్కడ సార్ హీరో. సో నేనేంటంటే అక్కడ సత్యరాజ్ సార్ ఉన్నారు కాబట్టి నేను అక్కడ డబ్ చేపిస్తున్నాను. అలాగే ఇప్పుడు కన్నడ నుంచి రీసెంట్గా సూపర్ హిట్ అక్కడ అయింది లవ్లీ అనే సినిమా, వశిష్ఠ సింహ. సో
ఇది మనం డబ్ చేద్దాం అక్కడ, ఆ, ఆ, అతనికి ఆ వాల్యూ ఉంది అక్కడ. అలా అనుకొని నేను లాంగ్వేజెస్ తీసుకున్నాను. కానీ ఇది పాన్ ఇండియాకి ఏదేదో పోటీ పడుతున్నట్టు లేకపోతే గాబరపడి ఏదో మార్కెట్ని ఇచ్చేయటం కోసం పెట్టలేదు సార్. సత్యరాజ్ గారు సార్. సార్ మీ కెరియర్లో డిఫరెంట్ జానర్స్ చేశారు, టిపికల్ క్యారెక్టర్స్ చేశారు, కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, అన్నీ చేశారు. సో త్రిపుణధారి బార్బరిక్ అనేది నాకు నెక్స్ట్ మూవీ ఇదే కావాలి అనుకుని ఎందుకు అనుకున్నారు? అండ్ మీరు చూసిన విధానం ఏంటి, పాయింట్ ఆఫ్ వ్యూ ది స్టోరీలో? The special thing is the story is the hero, and each and every character has their own importance in this film. That is, whatever it may be the budget. You take, for example, Bahubali. Each and every character has got their own importance. Like this, in this film, each and every character, Satyam Rajesh Garu character, heroine Garu character, all the characters have very, very interesting importance. I asked Mohan Garu, I heard the story. I asked him that, sir, show me that scene. In that scene, I am not in that scene. But I like that scene very much, that that suspense. So that normally an artist will ask the director, sir, show me my scene. I didn't ask him. I asked him, sir, show me that scene. So that much interesting story. That is the specialty of this story. సార్ డైరెక్టర్, ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో అంటే ఇది మైథలాజికల్ థ్రిల్లర్లా కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయా, లేకపోతే దాన్ని చూపించి ఆడియన్స్కి గ్రాప్ చేయడానికి పెట్టారు అట్లా టైటిల్ అనేది? సో 100% క్యారెక్టర్ అయితే డ్రైవ్ చేస్తుంది సార్. అది మీరు సినిమాలో చూడాలి. సో నేను త్రిబాణధారి బార్బరిక్ అనేది నేను ఒక సైకలాజికల్ ఎలిమెంట్ని జోడించాను అందులో. ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా వృత్తి ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం. అతనికి ఒక అస్త్రం ఉంటుంది. అతని అస్త్రం ఏంటి? అతను చదువుకున్న దాంట్లో నుంచి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అతనికి ఏదో అన్యాయం జరిగిందనుకోండి, డాక్టర్గా అతను చదువులో నుంచి తీసుకొని అతని మీద రివెంజ్ తీర్చుకోగలుగుతాడు జనరల్గా. ఎవరైనా ఇలాగే ఏ క్యారెక్టర్. ఇప్పుడు నేనున్నా, నా త్రిబాణం ఏంటి, నేను డైరెక్షన్ చేయడానికి నేను ఎట్లా, అది పాజిటివ్ అవును, రేదర్ ఏముంటుందండి, రివెంజ్ అవని. సో ఏదైనా సరే హ్యాండిల్ చేశాను. ఆ సైకలాజికల్ ఎలిమెంట్తో పాటు బార్బర్ క్యారెక్టర్ డ్రైవ్ అవుతుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఎవరు ఊహించరు. జనరల్గా ఆకాశం నుంచి ఘటోత్కచుడు వస్తాడు, లేకపోతే యమధర్మరాజు వస్తాడు, ఇలా కాదు. ఇది చాలా మ్యాజికల్గా చెప్పాను. అది మాత్రం నా సినిమాలో చూడాలి సార్. విజయ్ గారు, హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసినందుకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంటే సింగిల్గా రాకుండా మారుతి గారితో కొలాబ్ అవడానికి వేరే రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏం లేదు సార్. యాక్చువల్గా ఐ డోంట్ నో దిస్ ఇండస్ట్రీ అబౌట్, అంటే ఇదంతా ఏం తెలీదు. తన సపోర్ట్ అవి తీసుకొని ముందేశారు. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ఒక మూవీ తీయడం. అఫ్ కోర్స్ నాకు అర్థమైంది కూడా. బట్ నేనేం ట్రైలర్ అండ్ ఎర్రర్ కింద ఒక మూవీతో రావట్లేదండి. మా ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే కంటిన్యూస్గా ప్లాన్ చేస్తుంది. తీస్తే పర్ఫెక్ట్గా తీద్దాం, లేదంటే లేదు అన్నది మా వాల్యూ అండి. సో ఐ థింక్ మీరు చూసుంటారు వాల్యూస్ అయినా ఎవ్రీథింగ్. అంటే సో ఫస్ట్ స్టెప్ ఎవరైనా చాలా సేఫ్గా ఒక లవ్ స్టోరీనో ఒక కమర్షియల్ ఇలా ఒక స్టెప్ వేద్దాం అనుకుంటారు. బట్ మీరు మాత్రం త్రిబాణధారి బార్బరిక్ ద్వారా ఒక, అంటే దీన్ని పెద్ద సాహసం ఏం చెప్పాలనుకుంటారు. సో రిస్క్ ఏంటి, రీజన్ ఏంటి? ఏంటి లేదు సార్, అంటే సినిమా అంటేనే కంటెంట్. ఆడియన్ ఈరోజు కంటెంట్ను లవ్ చేస్తున్నారు. సో కంటెంట్ ఇవ్వకుండా నేను సేఫ్ గేమ్ ఆడితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్ ఇట్? సో అందుకని నేను కంటెంట్ నమ్ముకున్నాను. ప్రాబబ్లీ నాకు తెలిసి ఏ మంచి కంటెంట్ వచ్చినా, ఇండియన్ ఆడియన్ అయినా తెలుగు ఆడియన్ అయినా, దే లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. సో నాది కూడా రిస్క్ అదే. సో కంటెంట్ ఉంది కాబట్టి దెన్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. మోహన్ గారు, Yeah. సో మోహన్ గారు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సో ట్రైలర్ చాలా బాగుంది. బట్ అంటే బార్బరిక్ అక్కడ టైటిల్లో చూస్తే చిన్నపిల్ల చుట్టూ ఏమన్నా కథ తిరుగుతుందా అనిపించింది ఇందాడ. సో బార్బరిక్ కూడా వచ్చి ఆ పిల్లని ఇలా పట్టుకున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం కళ్యాణ్ రామ్ గారిది బింబిసారా. సో గత జన్మ నుంచి ఇక్కడికి రావటం, సో ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా బార్బరిక్కి బింబిసారాకి మధ్యలో ఏమన్నా? హలో సార్, ఇది మీరు టైటిల్లో ఆ బొమ్మలు చూసి చెప్పారా, లేకపోతే టీజర్లో క్యారెక్టర్స్ పెట్టి కదలేరా? ఆ టీజర్, ఆ పోస్టర్లో బొమ్మ చిన్నపిల్ల కాబట్టి సో కొంచెం ఏదో అనిపిస్తుంది సార్. దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం సార్ ఈ సినిమా. ఈ టీజర్ని కానీ
లేకపోతే అలా చూసి కానీ క్రాక్ చేయడం చాలా కష్టం. అది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, థియేటర్లో చూడాల్సిందే ఆ మ్యాజిక్. బింబిసార ట్రావెల్ అయ్యి వస్తారు, ఆయన ఒక అద్దంలో నుంచి దూకుతారు, ఘటోత్కచుడు ఆకాశంలో నుంచి వస్తాడు, యమధర్మరాజు ఆకాశంలో వస్తాడు. ఇది ఏంటిది, ఎవరి వాళ్ళలో నుంచి వస్తాడు, దట్ ఈస్ బార్బరిక్. వెయిటింగ్ సార్ మేము. వెయిటింగ్ అంతే. విజయ్ గారు హాయ్ అండి. టీజర్ లుక్స్ గుడ్ అండి, ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మోహన్ గారు సార్ ఇక్కడండి. సార్ సార్ ఇది విఎఫ్ఎక్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. సో ఆ విఎఫ్ఎక్స్ పోర్షన్ ఎలా ఉండబోతుంది? క్లిక్స్ అనే సంథింగ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు, వాళ్ళ వర్క్ ఎలా ఉండబోతుంది సినిమాకి సంబంధించి? చాలా చాలా బాగా సింహభాగం విఎఫ్ఎక్స్ కదా ఈ సినిమాకి. అది విఎఫ్ఎక్స్ భాగం అనేది అది చాలా భాగం అనేది అది రాంగ్ అది యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ది పార్ట్ విఎఫ్ఎక్స్. మేము ఎంత లైవ్గా షూట్ చేసాం, కొన్ని దగ్గరలో విఎఫ్ఎక్స్ వాడాం. ఉన్న పాయింట్లు చాలా బలంగా ఉంటాయి, ఆ విఎఫ్ఎక్స్ వాడిని బలంగా ఉంటాయి. అది క్లిక్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు, చాలా బాగా ఇచ్చారు. గ్లిమ్స్ ఇచ్చినప్పుడే చాలా మంచి టాక్ వచ్చింది, ఎవరు విఎఫ్ఎక్స్ చేశారని. థ్యాంక్ యూ. యాక్చువల్లీ క్లిక్ ఎఫెక్ట్స్ ఆర్ అసోసియేటెడ్ కంపెనీ, ఇట్స్ నాట్ అవుట్ సైడ్ కంపెనీ. సత్యరాజ్ గారు. సో హియర్ సార్. హాయ్ సార్, ఐమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ టీజర్ Thank you, same చాలా to you. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ చాలా బాగుంది సార్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ డబ్డ్ యువర్ సెల్ఫ్ కదా, సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్, ఎలా అనిపించింది? అండ్ ఇస్ దర్ ఎనీ డిఫికల్టీస్? No issue, because I already dubbed in Zebra also. Zebra and Zebra, one more film. Nani's sister did one anthology, Meet Cute. In that film also I did myself dubbing. So I can act like actor. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ ఫర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో మీరు ప్రభాస్ గారు ఇద్దరూ కలిసి అంటే లైక్ సో మెనీ పిక్చర్స్ ఇచ్చారు, అండ్ ఎవ్రీ టైమ్ మమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు, అండ్ మేము కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాం. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇద్దరు కనిపించబోతున్నారా యాజ్ అ ఫాదర్ అండ్ సన్, ఆర్ మామ అల్లుడు అలా? Now I don't know. Maybe in future it may happen. ఓకే, వింటున్నాం ఏదో అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏదో ఉన్నారు అని. వీఆర్ లిస్నింగ్. ఇస్ దట్ ట్రూ ఆర్? No, I don't know. సార్ ఫాజీలో Faji. What? ఫౌజీ ప్రభాస్ ఇస్ నెక్స్ట్ మూవీ ఫాజీలో. No, I don't know. No. ఓకే. సత్యం రాజేష్ గారు. చెప్పండి. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఎన్ని సినిమాస్లో మీరు కనిపించినా పొలిమేర ఫ్లేవర్ అయితే వదలట్లేదు. సో ఆ ఫ్లేవర్ని మరిపించేలా మీ క్యారెక్టర్ ఉంటుందా? చాలా సీరియస్ లుక్లో ఉంది. సో ఎలా ఉంటుంది, ఏంటి మీ క్యారెక్టర్? అసలు దాంతో సంబంధం లేదండి, అది వేరే జానర్. ఇది టోటల్గా డిఫరెంట్ అనమాట. ఇది సీరియస్ రోల్ ఉండదు, అది ఇన్నోసెంట్ రోల్ సినిమాలో, బట్ సీరియస్గా ఉంటుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో సత్యరాజ్ గారు చెప్పినట్టు క్రాంతి కిరణ్ అతనిదొక మెయిన్ క్యారెక్టర్, సింహ తనదొక మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్కి అలా అందరికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిస్తే అందులో నాదొక స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్. ఇవన్నీ కలిపేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే ఆబ్వియస్లీ యూ విల్ ఎంజాయ్ ఆ సినిమా అంతా. నాది ఒక హీరో అనమాట. సత్యరాజ్ గారు చెప్పాల్సింది, ఆయన హీరో సినిమాకి. సో ఆ రేంజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ, కానీ విత్ డిఫరెంట్ జోనర్స్. ఓకే, డన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ 25లో నైనా పొలిమేర 3 వచ్చేస్తుందా? రాదు అంటే స్టార్ట్ అంతా స్క్రిప్ట్ రైటింగ్లో ఉంది. అది మొన్న జాన్ అనుకున్నారు, సెకండ్ హాఫ్ అన్నారు, ఇప్పుడు ఆగస్ట్కి వెళ్తుంది అది. సో ఇట్ టేక్ సమ్ టైం. అంటే సక్సెస్కి రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్కి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంకా బాగా రాయాలి, అది ప్రాబ్లం. థ్యాంక్స్. మోహన్ గారు హాయ్ అండి. ఇక్కడ సార్. బార్బరికుడు కురుక్షేత్రంలో బలహీన పక్షాన్ని నిలబడాలని అనుకుంటాడు, మీ సినిమాలో ఎవరి పక్షాన్ని నిలబడతాడు? 100% బలహీనుల పక్షాన్ని నిలిస్తేనే బార్బరికుడు అవుతాడు. సో అతని క్యారెక్టర్ అది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్ల బలహీనుల పక్షాన నిలబడతాడు కాబట్టి. ఎగ్జాంపుల్, కౌరవుల పక్క నిల్చుంటే పాండవులు బలహీనులు అవుతారు, బలహీనుల పక్కన వీళ్ళ పక్కన నిల్చుందామంటే వాళ్ళు బలహీనులు అవుతారు. అప్పుడు ఏమవుతుంది, కురుక్షేత్రం 1 minute ఫినిష్ అయిపోతుంది. సో అది ఆయన ఇది. సో అందు గురించి ఇప్పుడు మనకి కలియుగానికి శ్రీకృష్ణుడు ఒకటి చెప్పాలనుకుంటుంటే ధర్మం గురించి, ఆ ధర్మం బార్బరికుడు వాళ్ళు చెప్పకుండా అయిపోతుంది. సో ఆ విషయం చెప్పే తెలివిగా చాలా శ్రీకృష్ణుడు బార్బరికుడు తలని అడుగుతాడు, బార్బరికుడు ఇమీడియట్గా తలని ఇచ్చేస్తాడు. బట్ కురుక్షేత్ర యుద్ధాన్ని మాత్రం కొండ మీద పెడతాడు తలని.
కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత కృష్ణుడు కూడా ఒక మాట అడుగుతాడు, ఎలా ఉంది కురుక్షేత్ర యుద్ధం అంటే, అంతా మీ లీల కనబడింది మాధవ అని అంటాడు. సో కాబట్టి అంటే అదే మనం కురుక్షేత్రం ప్రకారం చూస్తే ఒక శాపగ్రస్త క్యారెక్టర్ బార్బరికుడు అనేది. ఆ శాపగ్రస్త క్యారెక్టర్ని మీరు హీరో చేసి చూపిస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? యా, సో అది త్రిబాణంలో అతనుకున్న త్రిబాణంలో ఒక హీరో ఉన్నాడు. నేను అది చెప్పబోతున్నాను. అతనుకున్న త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంటుంది. జనరల్గా గాంధీవానికి ఒక తెలుసు, గాంధీవధారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇలా ప్రతి అస్త్రానికి ఒక మ్యాజికల్ స్టోరీ ఉంటుంది. అలాగే త్రిబాణానికి ఒక స్టోరీ ఉంది. నా సినిమాలో నేను అది చెప్పబోతున్నా. బార్బరికుడి గురించి అందరికీ తెలిసిన విషయం అది. బార్బరికుడి గురించి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. బట్ వాట్ ఈజ్ బార్బరిక్ అనేది త్రిబాణం నుంచే, అతనుకున్న త్రిబాణాస్త్రం నుంచి తెలుస్తుంది. అది చాలా మ్యాజికల్గా ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోహన్ గారు. సార్ ఇక్కడ సార్, యాక్చువల్గా ఈ క్యారెక్టర్లో అంటే మనకి మోస్ట్లీ యారోస్ యూస్ చేయాలి అంటున్నారు కదా. సో ఈయన క్యారెక్టర్, సత్యరాజ్ గారి క్యారెక్టర్ అలాంటిది ఉంటుందా ఈ సినిమాలో? అంటే వెనక లుక్ బట్టి దాన్ని బట్టి అడగాలి అనుకుంటా. ఆయనే బార్బరిక్కా? సో ఆయనే బార్బరిక్కా అంటే మరి ఇందాక చెయ్యి పట్టుకొని ఉన్నవాళ్ళు ఎవరు? ఆయన యంగ్ బార్బరిక్కా? యా సార్, టైటిల్ క్యారెక్టర్ కంటెంట్ చేస్తుంది సార్. టోటల్ ఓవరాల్ కంటెంట్ టైటిల్ క్యారెక్టర్ని మోస్తుంది. అది నేను చెప్పగలను. ఈ క్యారెక్టర్ని వీళ్ళు మోస్తారని చెప్పలేను. సో బార్బరిక్ అనే దానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే రాక్షసుడు, అనాగరికుడు, లేకపోతే సత్యరాజు గారి విల్లు చెప్తారు. ఇలా ఏంటంటే అనాగరికుడు, రాక్షసుడు, బార్బరిక్ అంటే మన బార్బరికుడు, ఇలా అర్థాలు ఉన్నాయి. ఆ రెండు అర్థాలు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సార్ క్లైమాక్స్లో వచ్చేసరికి. సో బర్బరీకుడు కదా అని క్వశ్చన్ చేశాను నాకు ఒకసారి. నేను బార్బరీకుడు అని పెట్టడానికి రీజన్ కూడా అందులో చిన్న క్రూరత్వం ఇమిడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది బార్బరిక్ అయింది. సో ఖచ్చితంగా మ్యాజిక్ మాత్రం క్లైమాక్స్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటలెక్చువల్గా ఉంటుంది, బట్ అది అర్థమైతే మాత్రం విడిచిపెట్టరు. నేను అది నమ్ముతున్నాను. సత్యరాజ్ సార్, ఆల్రెడీ యూ మేడ్ with Prabhas garu Bahubali 2, and in that we have one thing which he used the 3 arrows, Manibandham, Bairmukham. So in this, did you use the arrows? In that you only use the sword in that movie. Yeah. In this movie you got the chance. No, in this movie I used only my brain. Being a psychiatrist. Exactly. Here. So working in this film means it's kind of completely different kind of story, and which relates to the past and to the present. Yeah, right. So mostly in the teaser we watched you less in your character, but how your character will be portrayed in the film. And Actually I can't tell you because इसलिए हमने teaser में भी नहीं दिखाया. I can't tell you about my character because it's a suspense. So you have to watch the film and you will get it. teaser was really good, sir, and all the very best to the whole team. రాజేష్ అన్న ఇక్కడ అంటే బేసిక్గా రాజేష్ అంటే మనకు కామెడీ రోల్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే పొలిమేర తర్వాత అది తగ్గిపోయింది అంటే ఆ రోల్స్ రావట్లేదా, లేదంటే వచ్చినా కానీ రాజేష్ చేయట్లేదా ఇలాంటి సీరియల్స్ రోల్స్ చేయడానికి? రావట్లేదు. ఎందుకనుకోవచ్చు ఆనెస్ట్లీ అంటే తర్వాత అందరూ కథలే చెప్తున్నారు, హీరోగా కథ చెప్తున్నారు అది నాకు నచ్చట్లేదు. కామెడీ రావట్లేదు, బట్ చేస్తున్నాను కామెడీ. మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. మంచి సినిమా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. కామెడీ చేస్తున్నాను నేను. కానీ చాలామంది స్ట్రైట్ నేనే ఫోన్ చేసి అడుగుతున్నాను, ఏంటి భయ్యా ఏంటి మీ సినిమా చదువుతా, ఉరకా భయ్యా నువ్వు ఇంకేం చేస్తా, హీరోడే లేదు నేను చేస్తానని నేను జెన్యున్గా అందరూ చెప్తాను చేస్తాను. నేను రావట్లేదు ఆనెస్ట్లీ, నిజం చెప్పాను. చేయాలని కోరుకుంటున్నాను. అవును, మేము కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేస్తాను. థ్యాంక్ యూ. సంచీరాయ్ గారు, హాయ్. Welcome to Tollywood and Happy New Year. Just I want to congratulate you for this film. Just I want to congratulate you for this film. Thank you so much. Yeah, Satyaraj garu, one question to you only. I mean, every pan-Indian film or every Telugu film is like searching for you. I mean, they before writing, they are writing for you. Satyaraj garu wantedly మీ వాళ్ళ ఫిల్మ్లో ఉండాలని. సో హౌ యూ అంటే మీకు ఎలా అనిపిస్తుంది తెలుగు ఫిల్మ్స్ కానీ పాన్ ఇండియా ఫిల్మ్స్ కానీ లైక్ దే ఆర్ కమింగ్ ఫర్ యూ అంటే ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ ఇన్ని క్యారెక్టర్స్ మీకోసం రాస్తున్నారు, దే వాంటెడ్లీ రైటింగ్ ఫర్ యూ. I feel very happy about that because I am very much interested in acting only. I don't know
anything except acting. I know little bit of acting. For that, they are approaching me. So in so many languages, in fact. మోహన్ గారు సార్ అంటే దీంట్లో వాకిలి పద్మ అని చెప్పేసి ఉదయ్ భాను గారు క్యారెక్టర్ చేశారు. సో ఇప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఆవిడ్ని. చాలా రేర్గా సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆప్షన్ వాకిలి పద్మకి ఉదయ్ భాను గారేనా, లేకపోతే వేరే అనుకుని అది ఉదయ్ భాను గారి దగ్గరికి వచ్చిందా, ఆగారా ఆ క్యారెక్టర్ ఏంటి? యా సార్, ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ క్యారెక్టరు. ఈ సినిమాకి ఒక వారధి లాంటి క్యారెక్టర్. ఈ సినిమాలో అంటే కంటెంట్ ట్రావెల్ అవ్వడానికి ఒక వారధి లాంటి క్యారెక్టర్. అంటే ప్రతి క్యారెక్టరు కంటెంట్లో ఉంటుంది, బట్ క్యారెక్టర్ లాగా ఉండదు, కంటెంట్లో ఉండి డ్రైవ్ చేసే క్యారెక్టరు. అయితే మేము వెతికినప్పుడు చాలా పవర్ఫుల్గా ఒక రాజసం ఉండాలి క్యారెక్టర్కి. ఒక లుక్ ఇచ్చినా, ఒక మాట్లాడినా, ఆ హైటు అది అన్నప్పుడు మాకు మా టీంకి ఉదయ్ భాను గారు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఉదయ్ భాను గారు ఈ మధ్యన అసలు సినిమాలు చేయట్లేదు, అసలు ఒప్పుకుంటారా లేదా అని చేసినప్పుడు ఆవిడకి 2-3 సార్లు పొంది నేను చేయట్లేదు కదండి సార్, వద్దులేండి సార్ అది ఇది అన్నా కూడా మళ్ళీ కాంటాక్ట్ చేసి మేము అనుకున్నామండి ఈ క్యారెక్టర్ ఇలా రాసుకున్నాం అన్నప్పుడు కథ చెప్పాక ఆవిడ ఇమీడియట్ కథ చెప్పగానే మనం చేస్తున్నాం సార్, చాలా బాగుంది సార్ అని అన్నారు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు సార్ సార్ మీ బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్ చేస్తున్నారు, ఏంటి మీ గట్స్ అసలు ఇంకా రిలీజ్ అవ్వకుండానే? గట్స్ ఏముంటుంది సార్, చెప్పాను కదా ప్రొడక్షన్ స్టార్ట్ అంటే యాక్చువల్గా 90% ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటే కొత్త ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అండ్ ఎర్రర్ కింద వస్తున్నారు. ఒక మూవీ తీస్తున్నారు, ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ప్రొడక్షన్ హౌస్ అంటే స్టేబుల్గా ఉండాలన్నది మా ఐడియాలజీ, మా పాలసీ. సో అందుకని ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీయాలన్నది నా ఆలోచన అండి. సో అందుకు ఇంకా 5 మూవీస్ అంటే స్టార్ట్ కాలేదు, బట్ సెకండ్ది అయితే రన్ అవుతుంది, ఇంకొక 90% దాకా అయిపోయింది. ప్రాబబ్లీ మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, సంచిరాయ్ గారు హాయ్. సో వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ Thank you అండ్ so యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ విత్ మోర్ ఫాలోవర్స్ అండ్ ఎవ్రీవన్ నోస్ దట్. బట్ Sorry, I have to correct you here. I'm not an influencer. I'm working in this yeah, industry we know since that. 2018. Yeah, we know that. But you are more popular with independent songs also. Yeah, you can say that. Yeah. Yeah, You yeah, can you collaborate can with say the G Music, and we all Yeah. know that. Yeah, But from coming from the Bollywood to Tollywood, Hmm. what is your perception before entering into the Telugu industry? But after working with one movie, so what is your experience in the Telugu industry, and now how your perception will change? Actually, to be honest, in Telugu industry, I am more comfortable. अगर मैं लैंग्वेज को ना देखूँ तो बिकॉज यहाँ पे टेक्निकल टीम बहुत स्ट्रॉन्ग है, स्टोरी बहुत स्ट्रॉन्ग है, एंड जिस तरीके से वर्क होता है वो बहुत ही ज़्यादा डेडिकेशन के साथ होता है. सो आई एम वर्किंग हेयर एंड लविंग इट. थैंक यू सो Who was मच. more helping in the dialects? Mohan sir and Rajesh sir. Where's Rajesh sir? Rajesh sir. And Google as well. Okay, that's great. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. మోహన్ గారు, మేడం మహాభారతంలో అర్జునుడు కర్ణుడు అంటే మూవీకి తీసుకురావడం జనాల్ని ఈజీ అయిపోతుంది, కానీ బార్బరిక్ అనేది కొంచెం ఈ జనరేషన్కి ఇప్పటి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఆ టైటిల్తో అండ్ దాంతో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిందా? అంటే ఈ జనరేషన్ని ఎలా తీసుకొద్దామని ఈ మూవీకి? అంటే సో ధర్మం గురించి తెలియాలి, అది నా మెయిన్ టార్గెట్. ఈ సినిమాలో అదే ధర్మం అనేది ఫైనల్లీ గెలవటం అనేది కావాలి. సో బార్బరీకుడు త్యాగం చేశాడు, అసలు గొప్ప త్యాగం. అతనికి కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొనాలని ఎంతో ఇంట్రెస్ట్, కానీ కృష్ణుడు చెప్పిన ఒక్క మాట, ధర్మం అనే మాటకి ఒక్క నిమిషంలో యుద్ధం ముగిస్తే కలియుగానికి నువ్వేం చెప్తావు? కలియుగానికి ధర్మం ఏంటో ఏం చెప్తావు? న్యాయం అన్యాయం ఏం చెప్తావు? ఆ ఒక్క కురుక్షేత్ర యుద్ధమే మనకి చాలా నేర్పించింది కలియుగంలో, ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి కలిరాజు అయినా సరే కొద్దో గొప్ప కొంతమంది మాట మీద నిలబడేవాళ్ళు, ధర్మం వైపు ఉండేవాళ్ళు ఉన్నారు. సో అందు గురించి అది తెలియాలి, బార్బరీకుడి గురించి. అది నేను ఆ కథను అలా ఎంచుకున్నాను. విజయ్ సార్ అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు నాకు ఏం ఐడియా లేదు అని మారుతి గారితో కొలాబరేట్ అయ్యి ఒక గ్రాండియర్ స్కేల్తోని త్రిపురన్ బార్బరీకి తీసుకొస్తాను. ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? నెక్స్ట్ సినిమాతోని కొలాబరేషన్ అవసరం లేకుండా ఈ 5 ఫిల్మ్స్లో చేస్తున్నారా? ఎలాంటి ఫిల్మ్స్ చేస్తున్నారని? ఎక్స్పీరియన్స్ అయితే చాలా వచ్చిందండి, అంటే దానికి కులమానం లేదు కదా. వీ హ్యావ్ టు లెర్న్. కొలాబరేషన్ అనేది యాక్చువల్గా నాకు నిజంగా మారుతి గారు చాలా నచ్చారు. సో తనతో ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది. వీ డోంట్ నో అబౌట్ ద కొలాబరేషన్, బట్ నేను ఎవరితోటైనా రెడీ, అంటే నాకు సూటబుల్ ఉంటే ఎవరితోటైనా
కొలాబరేట్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత సినిమా అంటే మీరేం నేర్చుకున్నారు? కోట్లు ఖర్చు పెడితే నేర్చుకోవాల్సింది కదా సార్. యాక్చువల్గా సినిమా అంటే కంటెంట్ ఇవ్వడం ఆడియన్కి. సో నేను నా ప్రొడక్షన్ హౌస్ నుంచి 100% ఒకటైతే చెప్తాను, వాళ్ళు పెట్టే 150 or 200 సో వాట్స్ ఎవర్ సాటిస్ఫై అయితే అవుతారు. నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లేదు, కానీ 100% సాటిస్ఫై అయ్యే కంటెంట్ మాత్రం ఇస్తాను. అదే ప్లాన్లో ఉన్నాం. మీకు ఇదేంటంటే గ్లిమ్స్ లాంటిది బార్బరిక్. నెక్స్ట్ వచ్చే ప్రతి మూవీలో ఒక కొత్త కంటెంట్ అయితే ఇస్తాం మేము మా ప్రొడక్షన్ హౌస్ నుంచి. డైరెక్టర్ గారు సార్ టీజర్ చూసిన తర్వాత మైథలాజికల్ జర్నీ ఉంది, సీరియస్ జర్నీ, థ్రిల్లింగ్ ఉంది. బట్ మారుతి ప్రోడక్ట్ అనేసరికి ఆటోమేటిక్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదా ప్రేక్షకులు. దీంట్లో ఎంతవరకు ఉందా? ఇది టఫ్ క్వశ్చన్ కంపల్సరీ, ఎందుకంటే మీ బ్యాక్ బోనే మారుతి గారు. అవును. మరి ఆయనకు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఈ సినిమాతో? యా సార్, అంటే నిజమే చెప్పాలంటే మారుతి గారి కప్ ఆఫ్ టీ వేరు, కప్ ఆఫ్. కానీ కంటెంట్ వినంగానే ఆయన జనరల్గా కంటెంట్ వినంగానే ఇది చేయాలి అని ఆయన యాక్చువల్లీ కథలో కూడా ఆయన కూర్చున్నారు. యాక్చువల్లీ ఆయన అన్నారు నేనేం చేయలేదని. కథలో మొదటి నుంచి ఒక 3 నెలలు కథలోనే కూర్చున్నారు ఆయన. దగ్గరుండి కూర్చొని ఆయన ఆఫీస్లో కూర్చొని చేసాం కథ. సో కాబట్టి సో ఆయనకి అందరూ అనుకుంటారు, బట్ ఆయనకి ఇది ఒక కొత్త, ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి లేకపోతే ఆయన ప్రజెంట్లో ఒక కొత్త కంటెంట్ ఇవ్వబోతున్నారు. ఇది సక్సెస్ రుచి చూస్తే మాత్రం మారుతి గారు దీంట్లో మారుతి గారు ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తారు ఇలాంటి టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ట్రైలర్ లాంచ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నీ పేరు రాసుకున్నాం, బ్లాక్ షర్ట్ మ్యాచింగ్ గుర్తుంటావు. ప్రతిరోజు నీకు బ్లాక్